హాయ్ ఎవ్రీవన్, మీకు నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనము చేసే ప్రతి ఒక్క లెసన్ నుంచి 90% డేటాని మనము బిట్స్ రూపంలో తయారు చేసిస్తున్నాము. సో అందుకనేసి మన వీడియోస్ కొంచెం లెంతీగా వస్తున్నాయి. రేపు ఎగ్జామ్స్లో క్రిటికల్గా వచ్చినా సింపుల్గా వచ్చినా ఆన్సర్ చేసే విధముగా మనము బిట్స్ని తయారు చేసి వీడియోగా చేస్తున్నాము. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏన్షియంట్ లా అనే గ్రంథాన్ని రచించి భారతీయ పితృస్వామ్య విస్తృత కుటుంబాలని అధ్యయనం చేసింది ఎవరు? సర్ హెన్రీ మైన్. ఏన్షియంట్ లా అనే గ్రంథాన్ని రచించి భారతీయ పితృస్వామ్య విస్తృత కుటుంబాలని అధ్యయనం చేసింది ఎవరు? సర్ హెన్రీ మైన్. 1865లో ఆదిమ వివాహం అనే గ్రంథంలో సమాజం నందు మనుషుల మధ్య బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? మెక్ లెన్నన్. 1865లో ఆదిమ వివాహం అనే గ్రంథంలో సమాజం నందు మనుషుల మధ్య బంధుత్వం యొక్క ప్రాముఖ్యతను తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? మెక్ లెన్నన్. వివాహం ద్వారా ఏర్పడే బంధుత్వాలను ఏమంటారు? వైవాహిక బంధుత్వం. వివాహం ద్వారా ఏర్పడే బంధుత్వాలను ఏమంటారు? వైవాహిక బంధుత్వం. క్రింది వాటిలో వైవాహిక బంధుత్వానికి సరైన ఉదాహరణ? భార్య, భర్త, అత్త, మామ. కుటుంబం అనే సమూహంలో వ్యక్తి తన ప్రమేయం లేకుండానే సభ్యుడవుతాడు అని తెలిపిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఆల్బర్ట్ కుంట్. ఆల్బర్ట్ కుంట్. కుటుంబం అనే సమూహంలో వ్యక్తి తన ప్రమేయం లేకుండానే సభ్యుడవుతాడు అని తెలిపిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఆల్బర్ట్ కుంట్. విభిన్న భర్తల ద్వారా ఒకే స్త్రీకి జన్మించిన వారిని ఏమని పిలుస్తారు? సగర్భ జనితులు, ఏకగర్భ జనితులు. విభిన్న భర్తల ద్వారా ఒకే స్త్రీకి జన్మించిన వారిని ఏమని పిలుస్తారు? సగర్భ జనితులు, ఏకగర్భ జనితులు. సహోదరులు మరియు సవతి తల్లి పిల్లలను సాధారణంగా ఎలాంటి బంధువులుగా పరిగణిస్తారు? అసంపూర్ణ రక్త సంబంధికులు. సహోదరులు మరియు సవతి తల్లి పిల్లలను సాధారణంగా ఎలాంటి బంధువులుగా పరిగణిస్తారు? అసంపూర్ణ రక్త సంబంధికులు. గ్లక్మ్యాన్ అనునతడు బంధువులను గుర్తించడానికి ఆంగ్ల అక్షరాలను ఉపయోగించారు. దీనిలో ఈ అనే అక్షరం దేనిని సూచిస్తుంది? ఈ అంటే సిబ్లింగ్స్. బంధుత్వ స్థానాలు ఆంగ్ల సంకేతాల ప్రకారం జెడ్ అనే అక్షరం దేనిని సూచిస్తుంది? సిస్టర్. బంధుత్వ స్థానాల ఆంగ్ల సంకేతాలలో సన్నుని సూచించడానికి ఏ అక్షరాన్ని ఉపయోగిస్తారు? ఎస్. తెలుగు బంధుత్వ సంకేతాల ప్రకారం కు అనే అక్షరం దేనిని సూచిస్తుంది? కూతురు. బంధుత్వాన్ని పెంచుకున్న వ్యక్తులంతా ఒకే మూల పురుషుడికి చెందిన వారైతే వారిని ఏ బంధువులు అంటారు? సజాతీయ బంధువులు. బంధుత్వాన్ని పంచుకున్న వ్యక్తులంతా ఒకే మూల పురుషుడికి చెందిన వారైతే వారిని ఏ బంధువులు అంటారు? సజాతీయ బంధువులు. ఇద్దరు సోదరీమణుల పిల్లలను ఏ రకమైన బంధువులుగా పేర్కొంటారు? మాతృవంశ సజాతీయ బంధువులు. ఇద్దరు సోదరీమణుల పిల్లలను ఏ రకమైన బంధువులుగా పేర్కొంటారు? మాతృవంశ సజాతీయ బంధువులు. వెస్టి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఎన్ని రకాలైన ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉంటాయి? 8 రకాలు. వెస్టి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఎన్ని రకాలైన ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉంటాయి? 8 రకాలు. క్రింది వాటిలో వెస్టి కుటుంబంలో ఉండే 8 రకాల ప్రాథమిక బంధుత్వాలలో లేని సంబంధం ఏది? కింది వాటిలో వెస్టి కుటుంబంలో ఉండే 8 రకాల ప్రాథమిక బంధుత్వాలలో లేని సంబంధం ఏది అంటే అత్త అల్లుడు అనే సంబంధము వెస్టి కుటుంబంలో లేదు. భార్య భర్త, తండ్రి కొడుకు, తల్లి కూతురు ఇవన్నీ వెస్టి కుటుంబంలో ఉండే బంధుత్వ రకాలు. శాస్త్రీయ దృక్పథాన్ని బట్టి బంధువులను ఎన్ని రకాలుగా పరిగణించవచ్చు? 3. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ.
శాస్త్రీయ దృక్పథాన్ని బట్టి బంధువులను ఎన్ని రకాలుగా పరిగణించవచ్చు? 3. వివాహం ద్వారా కానీ లేదా రక్త సంబంధం ద్వారా కానీ ఏర్పడే తొలి బంధువులను ఏమంటారు? ప్రాథమిక బంధువులు. ఒక వ్యక్తి జన్మ ద్వారా ఏర్పడే బంధుత్వాలను ఏమంటారు? ప్రాథమిక ఏకరక్త బంధువులు. ప్రాథమిక బంధుత్వంలో ముఖాముఖి సంబంధాలు నిరంతరం ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తికి గరిష్టంగా ఎన్ని ప్రాథమిక బంధుత్వాలు ఉంటాయి? 7. ప్రాథమిక బంధుత్వంలో ముఖాముఖి సంబంధాలు నిరంతరం ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తికి గరిష్టంగా ఎన్ని ప్రాథమిక బంధుత్వాలు ఉంటాయి? 7. ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులను ఏమని పిలుస్తారు? ద్వితీయ బంధువులు. ఒక వ్యక్తికి తన ప్రాథమిక బంధువు యొక్క ప్రాథమిక బంధువులను ఏమని పిలుస్తారు? ద్వితీయ బంధువులు. ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని రకాల ద్వితీయ బంధువులు ఉంటారు? 33 రకాలు. ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని రకాల ద్వితీయ బంధువులు ఉంటారు? 33 రకాలు. ఒక వ్యక్తికి తన యొక్క ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు ఏమవుతాడు? తృతీయ బంధువు. ఒక వ్యక్తికి తన యొక్క ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు ఏమవుతాడు? తృతీయ బంధువు. ప్రతి వ్యక్తికి గరిష్టంగా ఎంతమంది తృతీయ బంధువులు ఉంటారు? 151. ప్రాథమిక బంధువులు వచ్చేసి 7 మంది ఉంటారు. ద్వితీయ బంధువులు 33 మంది. తృతీయ బంధువులు గరిష్టంగా ఎంతమంది ఉంటారు? 151 మంది. బంధువుల మధ్య చనువును, చొరవను మరియు సన్నిహిత తత్వాన్ని పెంపొందించే పరిహాసం, హేళనతో కూడిన ప్రవర్తనలను ఏమంటారు? పరిహాస సంబంధాలు. బంధువుల మధ్య చనువును, చొరవను మరియు సన్నిహిత తత్వాన్ని పెంపొందించే పరిహాసం, హేళనతో కూడిన ప్రవర్తనను ఏమంటారు? పరిహాస సంబంధాలు. ఏ తెగలలో మితిమీరిన పరిహాసం అనేది ఆస్తి నష్టాలకు కూడా దారి తీస్తుంది? గోండులు మరియు ఇతర తెగలు. రాద్ క్లిప్ బ్రౌన్ వర్గీకరణ ప్రకారం బావమరుదులు చేసుకునే పరస్పర పరిహాసాలు ఏ రకానికి చెందినవి? సౌష్ఠవ పరిహాస సంబంధాలు. రాద్ క్లిప్ బ్రౌన్ వర్గీకరణ ప్రకారం బావమరుదులు చేసుకునే పరస్పర పరిహాసాలు ఏ రకానికి చెందినవి? సౌష్ఠవ పరిహాస సంబంధాలు. తాత మనవడిపై చేసే పరిహాసం. దీనిలో మనవడు తిరిగి పరిహాసం చేయని సంబంధాన్ని ఏమంటారు? అసౌష్ఠవ పరిహాస సంబంధాలు. తాత మనవడిపై చేసే పరిహాసం. దీనిలో మనవడు తిరిగి పరిహాసం చేయని సంబంధాన్ని ఏమంటారు? అసౌష్ఠవ పరిహాస సంబంధాలు. ఇద్దరు బంధువులు నేరుగా మాట్లాడుకోకుండా మరో వ్యక్తి ద్వారా కానీ సంకేత అక్షరాలతో కానీ మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? సంకేత బోధన. ఇద్దరు బంధువులు నేరుగా మాట్లాడుకోకుండా మరో వ్యక్తి ద్వారా కానీ సంకేత అక్షరాలతో కానీ మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? సంకేత బోధన. సంతాలుల యందు భర్తను పెద్ద కొడుకు పేరుతో పిలవడం అనేది ఏ బంధుత్వ ఆచరణకు ఉదాహరణ? సంకేత బోధన. బంధువులలో నిర్దిష్ట వ్యక్తుల మధ్య సంభాషణ ఎదురెదురు పడటం లాంటివి పాటించకపోవడాన్ని ఏ ఆచరణ అంటారు? వైదొలుగుడు నడవడి. బంధువులలో నిర్దిష్ట వ్యక్తుల మధ్య సంభాషణ ఎదురెదురు పడటం లాంటివి పాటించకపోవడాన్ని ఏ ఆచరణ అంటారు? వైదొలుగుడు నడవడి. శ్రీలంకలోని ఏ తెగ యందు సోదర సోదరీమణుల మధ్య వైదొలుగుడు నడవడి కనబడుతుంది? వెడ్డాలు. శ్రీలంకలోని ఏ తెగల యందు సోదర సోదరీమణుల మధ్య వైదొలుగుడు నడవడి కనబడుతుంది? వెడ్డాలు. నూతన వధువు యొక్క ఇబ్బందులను తొలగించడానికి వైదొలుగుడు నడవడిని ఆచరిస్తారని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? R.H. లోవి. నూతన వధువు యొక్క ఇబ్బందులను తొలగించడానికి వైదొలుగుడు నడవడిని ఆచరిస్తారని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? R.H. లోవి. కుటుంబ సభ్యుల మధ్య అగమ్యాగమన నిషేధాన్ని పాటించేందుకై వైదొలుగుడు ప్రవర్తనను చూపిస్తారని పేర్కొన్నది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్, జేమ్స్ ఫ్రేజర్. కుటుంబ సభ్యుల మధ్య అగమ్యాగమన నిషేధాన్ని పాటించేందుకై వైదొలుగుడు ప్రవర్తనను చూపిస్తారని పేర్కొన్నది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్, జేమ్స్ ఫ్రేజర్.
భార్య ప్రసవ సమయంలో భర్త కూడా మాయా పురిటి నొప్పులు ప్రదర్శించే కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండే బంధుత్వ ప్రవర్తన విధానాన్ని ఏమంటారు? కుహాన ప్రసూతి. భార్య ప్రసవ సమయంలో భర్త కూడా మాయపురిటి నొప్పులు ప్రదర్శించేది కేవలం భార్యాభర్తల మధ్య ఉండే బంధుత్వ ప్రవర్తన విధానాన్ని ఏమంటారు? కుహాన ప్రసూతి. భార్య ప్రసవ సమయంలో భర్త కూడా ఆమెతో సమానంగా కష్టాలు అనుభవించడాన్ని కుహానా ప్రసూతి అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? మలినోవ్స్కీ. బంధుత్వ సంబంధాలలో తల్లిదండ్రుల కంటే మేనమామకి ఎక్కువ అధికారం మరియు ప్రాముఖ్యతను ఇచ్చే ఆచరణను ఏమంటారు? మాతులాధికారం. బంధుత్వ సంబంధాలలో తల్లిదండ్రుల కంటే మేనమామకి ఎక్కువ అధికారం ప్రాముఖ్యతను ఇచ్చే ఆచరణను ఏమంటారు? మాతులాధికారం. మేనత్తకి అధికమైన ప్రాముఖ్యతను అధికారాన్ని ఇచ్చే ఆచరణను ఏమని అంటారు? పితృస్వాధికారం. మేనత్తకి అధికమైన ప్రాముఖ్యతను అధికారాన్ని ఇచ్చే ఆచరణను ఏమని పిలుస్తారు? పితృస్వాధికారం. పితృస్వాధికారం అనే ఆచరణకు పాఠ్యభాగంలో ఇవ్వబడిన సరైన ఉదాహరణ ఏది? తోడాలు. బంధుత్వంలో ఒక వర్గం వారికి అధిక ప్రాధాన్యత, మరో వర్గం వారికి తక్కువ ప్రాధాన్యతను ఇవ్వడాన్ని ఏమంటారు? మన్నన. బంధుత్వంలో ఒక వర్గం వారికి అధిక ప్రాధాన్యత, మరొక వర్గం వారికి తక్కువ ప్రాధాన్యతను ఉండడాన్ని ఏమంటారు? మన్నన. మగపెళ్లి వారు ఆడపెళ్లి వారి మధ్య ఉన్న ఆచరణ, పెద్దన్న చిన్న తమ్ముడు మధ్య ఉన్న ఆచరణలు దేనికి ఉదాహరణ? మన్నన. మగపెళ్లివారు ఆడపెళ్లి వారి మధ్య ఉన్న ఆచరణ, పెద్దన్న చిన్న తమ్ముడు మధ్య ఉన్న ఆచరణలు దేనికి ఉదాహరణ? మన్నన. మన్నన అనే బంధుత్వ ఆచరణ ఏ దేశాలలో ఎక్కువగా గోచరిస్తుంది? భారతదేశం, చైనా. బంధువుల మధ్య గౌరవం, విధేయత, అణకువ లాంటి ప్రవర్తనను సూచించే ఆచరణ ఏది? మన్నన. బంధువుల మధ్య హెచ్చు అంతస్తులు, తక్కువ అంతస్తులు అనే ప్రవర్తనను తెలిపేది ఏది? మన్నన. బంధు సమూహంలో సభ్యుల మధ్య నిర్దిష్ట సంబంధాన్ని తెలిపే పదాన్ని ఏమంటారు? బంధుత్వ పదం. బంధుత్వ పరిభాష. బంధుత్వ సమూహంలో సభ్యుల మధ్య నిర్దిష్ట సంబంధాన్ని తెలిపే పదాన్ని ఏమంటారు? బంధుత్వ పదం. బంధుత్వ పరిభాష. వావి వరసలను బట్టి బంధుత్వ పదాలను 3 రకాలుగా వర్గీకరించిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? మూర్డాక్. కింది వాటిలో మూర్డాక్ వర్గీకరించిన బంధుత్వ పదాలు 3 రకాలలో లేనిది ఏది? లేనిది బంధుత్వ పదం యొక్క భౌగోళిక పరిధి అనేది లేదు. మూర్డాక్ వర్గీకరించిన బంధుత్వ పదాలు ఉండవి ఉపయోగిత రీతి, బంధుత్వ పదం యొక్క భాషా నిర్మాణం, బంధుత్వ పదం యొక్క అనువర్తన పరిధి. ఈ 3 వచ్చేసి ఉండే. బంధుత్వ పరిభాష వర్గీకరణ పట్టిక ప్రకారం భాషా నిర్మాణం ఆధారంగా బంధుత్వ పదాలు ఎన్ని రకాలు? 3 రకాలు. బంధుత్వ పరిభాష వర్గీకరణ పట్టిక ప్రకారం భాషా నిర్మాణం ఆధారంగా బంధుత్వ పదాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ప్రాథమిక, ఉత్పన్న, వివరణాత్మక పదాలు. బంధుత్వ పరిభాష వర్గీకరణ ప్రకారం అనువర్తన పరిధి ఆధారంగా విభజింపబడిన పదాలు సూచక పదం, వర్గాత్మక పదం. బంధుత్వ పరిభాష వర్గీకరణ ప్రకారం అనువర్తన పరిధి ఆధారంగా విభజింపబడిన పదాలు ఏవి? సూచక పదం, వర్గాత్మక పదం. ఒక వ్యక్తి తన బంధువైన మరో వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ పిలిచేటప్పుడు కానీ సంబోధించే పదాలను ఏమంటారు? సంబోధన పదం. ఒక వ్యక్తి తన బంధువైన మరో వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ పిలిచేటప్పుడు కానీ సంబోధించే పదాలను, ఉదాహరణకి నాన్న, అమ్మ, అక్క, ఆ పదాలను ఏమంటారు? సంబోధన పదం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అక్కడ లేనటువంటి బంధువును గురించి చెప్పేందుకు ఉపయోగించే పదాన్ని ఏమంటారు? అన్వయ పదం లేదా సూచక పదం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అక్కడ లేనటువంటి బంధువును గురించి చెప్పేందుకు ఉపయోగించే పదాన్ని ఏమంటారు? అన్వయ పదం లేదా సూచక పదం. ఏ అనేవాడు బి అనే మిత్రునికి నిన్న మా నాన్నకి బాగా కోపం వచ్చింది అని చెప్పాడు. ఈ సందర్భంలో మా నాన్న అనున్నది ఏ రకమైన పదం? సూచక పదం, అన్వయ పదం.
మేనత్త, మేనమామ అనే పదాలను సూచక పదాలుగా వాడిన వారిని నేరుగా సంబోధించినప్పుడు కేవలం ఏమని పిలుస్తాము? అత్త, మామ. వ్యక్తుల మధ్య ఉన్న బంధుత్వాన్ని సూచించేందుకు వాడే బంధుత్వ పదాలు. భాషా నిర్మాణాన్ని బట్టి బంధుత్వ పదాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అతి దగ్గర సంబంధం ఉన్న ప్రాథమిక బంధువులకు వాడే విభజించడానికి వీలు లేకుండా నిర్దేశిత వ్యక్తులకు మాత్రమే ఉపయోగించే పదాలను ఏమంటారు? ప్రాథమిక పదాలు. పాఠ్యభాగం ప్రకారం తల్లి, తండ్రి, భార్య లాంటి పదాలు కింది వాటిలో దేనికి ఉదాహరణ? ప్రాథమిక పదాలు. 2 పదాల కలయిక వల్ల ఏర్పడి ప్రాథమిక బంధుత్వంతో పాటు బంధుత్వ స్థాయిని చూపించే మరొక పదం కలిగి ఉండే బంధుత్వ పదాలను ఏమంటారు? ఉత్పన్న పదాలు. 2 పదాల కలయిక వల్ల ఏర్పడి ప్రాథమిక బంధుత్వంతో పాటు బంధుత్వ స్థాయిని చూపించే మరొక పదం కలిగి ఉండే బంధుత్వ పదాలను ఏమంటారు? ఉత్పన్న పదాలు. చిన్న అమ్మ, చిన్న నాన్న ఇలాంటి పదాలు ఏ రకమైన భాషా నిర్మాణానికి చెందినవి? ఉత్పన్న పదాలు. ఒక బంధువుకు మనం ఉపయోగించే పదం 2 ప్రాథమిక బంధుత్వ పదాల కలయిక వల్ల ఏర్పడి వారు వ్యక్తికి ఏ రకంగా బంధువు అవుతారో తెలిపేదానిని ఏమంటారు? వివరణాత్మక పదం. ఒక బంధువుకు మనం ఉపయోగించే పదం 2 ప్రాథమిక బంధాల పదాల కలయిక వల్ల ఏర్పడి వారు వ్యక్తికి ఏ రకంగా బంధువు అవుతారో కూడా తెలిపేదానిని ఏమంటారు? వివరణాత్మక పదం. నాయనమ్మ, అమ్మ పదాలు కింది వాటిలో దేనికి ఉదాహరణ? వివరణాత్మక పదాలు. ఒక బంధుత్వ పదం ఎంతమంది బంధువులకు వర్తిస్తుందో తెలియజేసేదానిని ఏమంటారు? బంధుత్వ పదం. కేవలం ఒక బంధువునకు వర్తిస్తూ లింగ భేదాన్ని మరియు తర భేదాన్ని కూడా స్పష్టంగా సూచించే పదాలను ఏమంటారు? సూచక పదాలు. కేవలం ఒక బంధువునకు వర్తిస్తూ లింగ భేదాన్ని మరియు తర భేదాన్ని కూడా స్పష్టంగా సూచించే పదాలను ఏమంటారు? సూచక పదాలు. ఒకే పదాన్ని బంధువులలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉపయోగిస్తే ఆ పదాన్ని ఏమంటారు? వర్గాత్మక పదం. ఒకే పదాన్ని బంధువులలో ఒకరి కంటే ఎక్కువ మందికి ఉపయోగిస్తే ఆ పదాన్ని ఏమంటారు? వర్గాత్మక పదం. తాత అనే పదం తల్లి వాళ్ళ తండ్రికి మరియు తండ్రి వాళ్ళ తండ్రికి కూడా వర్తిస్తుంది. అలాగే అత్త, పిన్ని లాంటి ఇతర పదాలు కూడా ఏ రకానికి ఉదాహరణలు? వర్గాత్మక పదాలు. బంధుత్వం నెలకొల్పుతున్న వ్యక్తుల సముదాయాన్ని బంధుత్వ సమూహాలు అంటారు. ఇవి ప్రధానంగా ఎన్ని రకాలు? మరియు నివాస బంధు సమూహాన్ని ఏమని కూడా అంటారు? 2 రకాలు. నివాస వంశానుక్రమం, కుటుంబ బంధు సమూహం. బంధుత్వం నెలకొల్పుతున్న వ్యక్తుల సముదాయాన్ని బంధుత్వ సమూహాలు అంటారు. ఇవి ప్రధానంగా ఎన్ని రకాలు? నివాస బంధు సమూహాన్ని ఏమని పిలుస్తారంటే ప్రధానంగా ఎన్ని రకాలు? ఇవి 2. నివాస వంశానుక్రమం. నివాస బంధు సమూహాన్ని ఏమంటారు? కుటుంబ బంధు సమూహం. నివాస బంధు సమూహంలో ప్రాథమిక రక్త బంధువులు, ప్రాథమిక వైవాహిక బంధువులు మాత్రమే ఉంటే దానిని ఏమంటారు? వెస్టి కుటుంబం. నివాస బంధు సమూహంలో ప్రాథమిక రక్త బంధువులు, ప్రాథమిక వైవాహిక బంధువులు మాత్రమే ఉంటే దానిని ఏమంటారు? వ్యష్టి కుటుంబం. ఒక తరం నుండి మరొక తరం వారిని కలిపే సామాజిక సూత్రాన్ని ఏమని పిలుస్తారు? వంశానుక్రమం. ప్రపంచవ్యాప్తంగా వంశానుక్రమ నియమాలను ప్రధానంగా ఏ 2 వర్గాలుగా వర్గీకరించవచ్చు? ఏక వంశానుక్రమం, ఏక వంశానుక్రమం కానివి గల బంధు సమూహాలు. ప్రపంచవ్యాప్తంగా వంశానుక్రమ నియమాలను ప్రధానంగా ఏ 2 రకాలుగా వర్గీకరించవచ్చు? ఏక వంశానుక్రమం, ఏక వంశానుక్రమం కానివి గల బంధు సమూహాలు. ఇచ్చిన వర్గీకరణ పట్టిక ప్రకారం ఏక వంశానుక్రమం కిందకు రాని విభాగం ఏది? మిత్రమ వంశానుక్రమం. ఇచ్చిన వర్గీకరణ పట్టిక ప్రకారం ఏక వంశానుక్రమం కిందకు రాని విభాగం ఏది? మిత్రమ వంశానుక్రమం. భారతదేశంలో అధిక శాతం కుటుంబాలు ఏ వంశానుక్రమ విధానాన్ని పాటిస్తున్నాయి? పితృ వంశానుక్రమం.
కాశీలు, తోడాలు, నాయర్లు, గారోలు మరియు బోటీలు ఏ వంశానుక్రమానికి ఉదాహరణలు? మాతృవంశానుక్రమం. తోడాలు, అశాంటీలు, యాకోలు ఏ వంశానుక్రమ విధానానికి సరైన ఉదాహరణలు? ద్వంద్వ వంశానుక్రమం. ఏక వంశానుక్రమాన్ని పాటించని సమూహాలలో మిశ్రమ వంశానుక్రమానికి ఉదాహరణగా ఏ తెగను పేర్కొన్నారు? సమోవన్లు. వంశానుక్రమ వర్గీకరణ ప్రకారం ఇబన్లు ఏ రకానికి చెందిన సమూహం? ద్విపార్శ్వ వంశానుక్రమం. ఏక వంశానుక్రమం బంధువుల సమూహాల ప్రధాన లక్ష్యం ఏమిటి? కేవలం తండ్రి వంశం లేదా తల్లి వంశం నుండి మాత్రమే వంశ సభ్యత్వాన్ని ఆచరిస్తారు. ఏక వంశానుక్రమ బంధువుల సమూహాల ప్రధాన లక్ష్యం ఏమిటి? కేవలం తండ్రి వంశం లేదా తల్లి వంశం నుండి మాత్రమే వంశ సభ్యత్వాన్ని ఆచరిస్తారు. తండ్రి ద్వారా పురుష సంతానానికి సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక వారసత్వం కొనసాగే విధానాన్ని ఏమంటారు? పితృవంశానుక్రమం. పితృవంశానుక్రమ సమాజాలలో స్త్రీలకు ఏ సమయం వరకు పితృవంశానుక్రమం ఉంటుంది? వివాహం అయ్యేంత వరకు మాత్రమే. సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక వారసత్వం నుండి తల్లి నుండి కూతుర్లకి ప్రవహిస్తున్నట్లయితే దానిని ఏమంటారు? మాతృవంశానుక్రమం. వారసత్వం అనేది తల్లి నుండి కూతుర్లకు వస్తే దాన్ని ఏమంటారు? మాతృవంశానుక్రమం. మాతృవంశానుక్రమ తెగలలో పురుషులు ఏ సమయం వరకు మాత్రమే మాతృవంశానుక్రమానికి చెందుతారు? వివాహం అయ్యేంత వరకు మాత్రమే. ఒక వ్యక్తి కొన్ని ప్రయోజనాల నిమిత్తం తల్లి వంశానుక్రమాన్ని మరియు మరికొన్ని ప్రయోజనాల నిమిత్తం తండ్రి వంశానుక్రమాన్ని స్వీకరించడాన్ని ఏమంటారు? ద్వంద్వ వంశానుక్రమం. ఎవరెవరు ఉండరు వీళ్ళు? నీలగిరి తోడాలు, నైజీరియా యాకోలు. తల్లి నుండి కూతురికి, తండ్రి నుండి కొడుకుకి ఏకకాలంలో వంశానుక్రమాన్ని అందించే విధానాన్ని ఏమంటారు? మిశ్రమ వంశానుక్రమం. ఒక తరంలోని స్త్రీ పురుషులిద్దరూ ఒకే కాలంలో అటు మాతృవంశానుక్రమాన్ని మరియు పితృవంశానుక్రమాన్ని పాటిస్తే ఆ సమాజాలను ఏమంటారు? ద్విపార్శ్వ వంశానుక్రమ సమాజాలు. ఒక తరంలోని స్త్రీ మరియు పురుషులిద్దరూ ఒకే కాలంలో అటు మాతృవంశానుక్రమాన్ని మరియు పితృవంశానుక్రమాన్ని పాటిస్తే ఆ సమాజాలను ఏమంటారు? ద్విపార్శ్వ వంశానుక్రమ సమాజాలు. ద్విపార్శ్వ వంశానుక్రమ సమాజాలలోని బంధు సమూహాలను ఏమని పిలుస్తారు? కిండ్రెడ్స్. ద్విపార్శ్వ వంశానుక్రమ సమాజంలోని బంధు సమూహాలను ఏమని పిలుస్తారు? కిండ్రెడ్స్. ఏక వంశానుక్రమ బంధు సమూహంలో లేదా బంధు సమూహాలు ఎన్ని రూపాలలో గోచరిస్తాయి? 5 రూపాలలో. కింది వాటిలో ఏ వంశానుక్రమ బంధు సమూహం 5 రూపాలలో లేనిది ఏది? కుహానా సమూహాలు. కింది వాటిలో ఏక వంశానుక్రమ బంధు సమూహాలు 5 రూపాలలో లేనిది ఏది అంటే 5 రూపాలు ఏంటివి? వంశము, గోత్రము, గోత్రకూటమి, ద్విశాఖ, టోటెం సమూహాలు. ఈ 5 వచ్చేసి ఏకవంశానుక్రమ బంధ సమూహాలు 5 రూపాలు. కుహానా సమూహాలు అనేటివి లేవు. రక్త సంబంధికుల కూటమినే ఏమని పిలుస్తారు? వంశం. వంశం యొక్క ప్రధాన లక్షణాలు సముచితమైనది ఏది? వంశము బహిర్వివాహ సమూహం. వంశం యొక్క ప్రధాన లక్షణాలు సముచితమైనది ఏది? వంశము బహిర్వివాహ సమూహం. ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం సమాజాలు పితృవంశాన్ని పాటిస్తున్నాయి? 77%. ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం సమాజాలు పితృవంశాన్ని పాటిస్తున్నాయంటే 77%. ఆఫ్రికాలోని ఏ సమాజాలలో వంశం అనేది ఒక సైనిక కూటమిగా పనిచేస్తుంది? గుస్సీ సమాజాలలో. ఆఫ్రికాలో ఏ సమాజాలలో వంశం అనేది ఒక సైనిక కూటమిగా పనిచేస్తుంది? గుస్సీ సమాజాలలో. వంశం కంటే విస్తృతమైనది, పురాతనమైనది కేవలం
విశ్వాస ప్రాతిపదికనే ఏర్పడే బంధు సమూహం ఏది? వంశం కంటే విస్తృతమైనది, పురాతనమైనది మరియు కేవలం విశ్వాస ప్రాతిపదికనే ఏర్పడే బంధు సమూహం ఏది? గోత్రము. కానీ 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ వంశాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? గోత్రము. ఊహాజనితమైన పురాణ పురుషుణ్ణి తమ సృష్టికర్తగా భావించే బంధు సమూహాన్ని ఏమంటారు? గోత్ర సమూహము. పాఠ్యభాగం ప్రకారం ఇండియా మరియు చైనాలో ఏ రకమైన గోత్రాలను పాటిస్తున్నారు? పితృవంశ గోత్రాలు. నాయర్లు మరియు క్వాక్యుటల్స్ నందు ఏ రకమైన గోత్రాలను పాటిస్తున్నారు? మాతృవంశ గోత్రాలు. నాయర్లు మరియు క్వాక్యుటల్స్ నందు ఏ రకమైన గోత్రాలను పాటిస్తారు? మాతృవంశ గోత్రాలు. సభ్యులు ఉమ్మడి గోత్రాన్ని కలిగి ఉంటే వారి మధ్య ఏ నియమాన్ని పాటిస్తారు? అగమ్యగమన నిషేధం. సభ్యులు ఉమ్మడి గోత్రాన్ని కలిగి ఉంటే వారి మధ్య ఏ నియమాన్ని పాటిస్తారు? అగమ్యగమన నిషేధం. ఒక తెగలోని సభ్యులందరూ కేవలం 2 బంధు సమూహాలుగా మాత్రమే విడిపోతే దానిని ఏమంటారు? ద్విశాఖ గోత్ర కూటమి. ఒక తెగలోని సభ్యులందరూ కేవలం 2 బంధు సమూహాలుగా మాత్రమే విడిపోతే దానిని ఏమంటారు? ద్విశాఖ గోత్ర కూటమి. ద్విశాఖ గోత్ర కూటమికి పాఠ్యభాగంలో ఏమైనా ఉదాహరణలు కింది వాటిలో ఏది సరైనది? ద్విశాఖ గోత్ర కూటమికి ఉదాహరణ ఏంటివి? నీలగిరి తోడాలయందు తార్తరోల్ తివాలియోలు. టోటెం వాదంపై విస్తృతంగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఎమిలే డర్కైమ్. టోటెం వాదంపై విస్తృతంగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎమిలే డుర్కైమ్. టోటెం అనగా సాధారణంగా ఏమని అర్థం వస్తుంది? చిహ్నం లేదా గుర్తు. టోటెం వాదంలో బంధు సమూహానికి మరియు దేనికి మధ్య విడదీయరాని అనుబంధం ఉంటుందని భావిస్తున్నారు. ప్రకృతిలో ఉన్న వివిధ అంశాలకు వృక్షాలు, జంతువులు, పక్షులు. టోటెం సమూహ సభ్యులు ఎలాంటి వివాహాలను మాత్రమే పాటిస్తారు? బహిర్వివాహాలు. టోటెం సమాజంపై పరిశోధనలు చేసి దీనిని ఒక సామాజిక మతపరమైన సంస్థగా పేర్కొన్న శాస్త్రవేత్త గోల్డెన్ వైజర్. టోటెమిజంపై పరిశోధనలు చేసి దీనిని ఒక సామాజిక మరియు మతపరమైన సంస్థగా పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? గోల్డెన్ వైజర్.